నమస్తే కడప వార్త. భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి. అన్ని ఏకాదశిలలోకెల్లా వైకుంఠ ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైనది. వైష్ణవాలయాల్లో ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో హిందువులు జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే మిగతా ఏకాదశి వ్రతాలను ఆచరిస్తే ఎంత ఫలప్రదం లభిస్తుందో ఒక వైకుంఠ ఏకాదశి ఆచరిస్తే అంత ఫలం లభిస్తుంది. ఈ రోజు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనాన్ని స్వామిని దర్శించుకోవడానికి సిద్ధం చేశారు. ఉత్తర ద్వారాన్ని, ముఖ మండపాన్ని, వెంకటేశ్వర స్వామి వారిని, అమ్మవారిని పూలతో అలంకరించారు. పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రూరల్ సిఐ చల్లని దొర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. జిల్లా జడ్జి శ్రీదేవి వారి కుటుంబ సభ్యులు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగింది. సినీ నటుడు రాజకుమార్ కూడా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా స్వామిని దర్శించుకొని స్వామి అంటే తనకు ఎంతో ఎనలేని భక్తి అని, తాను చెన్నై నుంచి స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తున్నానని కడప వార్తకు తెలియజేశారు. ముక్కోటి ఏకాదశికి తిరుమలలో దర్శనం చేసుకొని జనవరి 1 కి మామూలుగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది మా ఆనవాయితీ. ఈసారి ముక్కోటి ఏకాదశికి నేను స్వామివారి దర్శనానికి వచ్చాను. సో అన్ని స్వామి ఆశీస్సులు ఎప్పుడు అందరికీ ఉండాలి, అవునండి, అలాగే మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా వారికి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి క్యూ లైన్ లో వేలాది మంది భక్తులు ఉదయం 6 గంటలకు వేచి ఉన్నారు. ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామంతో మారుమ్రోగింది. అదేవిధంగా మోచంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నరసింహన్ మాట్లాడుతూ ధనుర్మాస వ్రతాంతో పాటు 13వ తేదీన గోదా కళ్యాణం కూడా ఉంటుందని, అందరూ ఈ కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా ఆయన కోరారు. మామూలు ధనుర్మాసం జరిగినట్టే పొద్దున్న పూజ జరిగింది. పూజ జరిగిన తర్వాత వెంటనే వైకుంఠ ద్వార దర్శనం, ద్వారముకు పూజ చేసి ద్వార దర్శనం. ఎన్ని గంటలు స్టార్ట్ చేశారు ద్వార దర్శనాన్ని? ద్వార దర్శనం 5 గంటలకు స్టార్ట్ చేస్తాం. 5:30కి స్టార్ట్ చేస్తున్నాం. 5:30కి మామూలుగా ప్రసాద వినియోగం స్టార్ట్ చేశారా? ఉంది 5:30 నుంచే వచ్చిన వాళ్ళందరూ ప్రసాద వినియోగం. వచ్చిన వాళ్ళందరికీ అందరూ సాయంత్రం వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు? 1000 మంది పైన ఉంటుంది. 1000 మంది పైన చేసుకున్నారా? ఇంకా ఎన్ని గంటల వరకు ఉంటుంది ద్వార దర్శనం? ద్వార దర్శనం 1 గంట వరకు, తర్వాత సాయంత్రం 4 నుండి 8:30 వరకు. 4-8 గంటల వరకు ఉంటుందా? ఓకే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.